ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సర్పంచుల పెండింగ్ బిల్లు చెల్లించాలని డిమాండ్ చేస్తూ మహాధర్నా చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా అంటే దాదాపు గత బీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి కూడా సర్పంచులకి బిల్లులు చెల్లించకపోవడంతో మరి ప్రజెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా ఆ బిల్లులు క్లియర్ కాకపోవడంతో చాలామంది దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 160 మంది సర్పంచులు కూడా ఆత్మహత్య చేసుకున్నారు. కాబట్టి మరి సర్పంచ్కి సంబంధించిన పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాతనే మరి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కూడా ప్రధాన డిమాండ్ చేస్తున్నారు. మరి ప్రజెంట్ మనతో పాటు వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి సర్పంచులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అన్న చెప్పండి, మీ పేరు ఏ ఊరు సర్పంచ్ మీరు? నా పేరు మేడి అంజయ్య, తిమ్మాపూర్ మండల్, మన్నెంపల్లి విలేజ్ మరియు కరీంనగర్ జిల్లా. నేను గత 5 సంవత్సరాలుగా సర్పంచ్గా గ్రామంలో గత ప్రభుత్వం మాకు సర్పంచ్లకు చెక్కులు పవర్ ఇవ్వకపోతే అప్పుడు కూడా ఉద్యమాలు చేయడం జరిగింది, భిక్షాటన చేయడం జరిగింది. గ్రామాలలో మేము పల్లె భక్తి వనాలు, డంపింగ్ హాళ్ళు, సెక్రేషన్ షెడ్లు, ట్రాక్టరు, గ్రామ పంచాయతీ మరియు మహిళా బిల్డింగులు మరియు అదే రకంగా రైతు వేదికలు మరియు హరితహారం ఎన్నో రకమైన గ్రామ అభివృద్ధి పనులలో సర్పంచులందరం అప్పుల పాలై అప్పులు తీసుకొచ్చి బిల్లులు వస్తాయని బిల్లులు ఇస్తామని చెప్పి అప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న అధికారులు ప్రజాప్రతినిధులు కూడా మమ్మల్ని నానా ఇబ్బందులు పెడుతూ టార్చర్లు పెడుతూ మరి ఎన్నో పనులు అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో అప్పుడు మేమందరం కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సర్పంచులందరం సర్పంచుల యొక్క అభివృద్ధి పనులలో మరి సస్పెండ్ చేస్తామని చెప్పి చెట్లకు హరితారంలో నీళ్లు పోయామని చెప్పినా కూడా నీళ్లు పోయాలి, ట్యాంకర్కు డీజిల్ లేకున్నా డీజిల్ అప్పులు తీసుకొచ్చి పోసి మరి చెట్లను కాపాడినాం. మరి ఈరోజు గ్రామానికి సంబంధించిన అభివృద్ధి పనులు వీధి లైట్లు కానీ, మురికి కాలువలు కానీ, చెత్త సేదారం తీసేట్లో కానీ గ్రామాల్లో సర్పంచులుగా మరి ఎంతో కీలకమైన పాత్ర పోషించి కరోనాలో కూడా గ్రామ పంచాయతీలను మా యొక్క ప్రజలను క్షేమంగా కాపాడుకున్నాం. కాబట్టి అప్పుడున్న పెండింగ్ బిల్లులను ఇప్పుడు ఇవ్వాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా, అప్పుడున్న కేసీఆర్ గారు చేపట్టిన ఒక పథకాలలో అవి కూడా ప్రభుత్వ పథకాలే. మేము అన్నీ కూడా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో పంచాయతీ సెక్రటరీ గారితో, ఎంపీటీఓ గారితో, డిపిఓ, డిఎల్పిఓ గారితో, కలెక్టర్ గారితో అందరి యొక్క ప్రెషర్ వేయడం వల్ల పనులు చేయడం జరిగింది. ఆ పనులు చేయడానికి మా దగ్గర డబ్బులు లేకపోతే మా భూములు కానీ, మా భార్య పిల్లల మీద ఉన్న అప్పులు కానీ, మా స్నేహితుల దగ్గరికి వెళ్ళి, కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి అప్పులు తెచ్చి చేసినాం. కాబట్టి ఈరోజు వివిధ రకాల ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి మా పరిస్థితి బాగాలేదు. కాబట్టి చెట్ల పక్క పొంటి, గుట్టల పక్క పొంటి, ఓటర్ల పక్క పొంటి అప్పుల వారి బాధలు భరించలేక జాక్కుంటున్నాం. మేము భయంగా దూరంగా ఉంటున్నాం. కాబట్టి మా యొక్క పెండింగ్ బిల్లులు ఇవ్వనీకి రేవంత్ రెడ్డి గారు అప్పుడు మరి పీసీసీ ప్రెసిడెంట్గా బిల్లులు ఇస్తామని చెప్పిండు. కాబట్టి అధికారులు మీకు వచ్చారు. కాబట్టి మాకు ఏ పార్టీతోటి సంబంధం లేదు. గ్రామాలలో సర్పంచ్ అంటే పార్టీలకు అతీతంగా మేము గెలవడం జరిగింది, ప్రజలు గెలిపించడం జరిగింది. కాబట్టి మాకు ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా మేమందరం పనులు చేపట్టినవి అన్ని ప్రభుత్వానికే చేపట్టి ఈరోజు పనులు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ యొక్క రికార్డులు కూడా గ్రామ పంచాయతీలో ఉన్నాయి, ఆ భూములు కూడా అన్ని ప్రభుత్వ స్వాధీనంలో ఉన్నాయి. కాబట్టి మా పెండింగ్ బిల్లులు మరి బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, టీఆర్ఎస్ అయినా ప్రజల కోసమే చేస్తున్నారు. కాబట్టి మా సర్పంచుల యొక్క స్థితిగతులను, మా భార్య పిల్లల స్థితిగతులను ఆలోచించి మా పెండింగ్ బిల్లులు ఇవ్వనీకి ప్రతిపక్షమైన, పాలకపక్షమైన ఎవరు అధికారులైనా, ప్రజాప్రతినిధులైనా మాకు సహకరించి మా పెండింగ్ బిల్లులు ఎలక్షన్ ముందుకు ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ దండం పెడుతూ కాళ్ళు మొక్కుతూ బద్దలాడుకుంటూ వేడుకుంటున్నాం. నా పేరు మేడి అంజయ్య, కరీంనగర్ జిల్లా. ఇప్పుడు గ్రామాల అభివృద్ధి పనులకు మీరు ఎంత ఖర్చు చేశారు? మీ ఊళ్ళో ఎంత ఖర్చు చేయడం జరిగింది? సుమారు నేను 35 లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఇప్పటివరకు ఎంత వచ్చినాయి? అంటే గత బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఏమైనా వచ్చినాయి బిల్స్? మేము దాదాపు ఇప్పుడు 2.5-3 సంవత్సరాలకి వెళ్ళి మాకు ఏమాత్రం బిల్లులు రావడం లేదు. మేము ఒక చెక్కులు కొట్టినా కూడా ఆ చెక్కులు కూడా క్యాన్సిల్ అయిపోయినాయి, పైసలు లేక. ఇప్పుడు ఉన్న పైసలు కూడా చెక్కులు తీసుకోవాలంటే బ్యాంకులలో పైసలు లేవు. కాబట్టి స్టేట్ గవర్నమెంట్, రాష్ట్ర గవర్నమెంట్ వేసే బడ్జెట్ కూడా వేయలేదు. కాబట్టి చెక్కులు కూడా తీయరాదు. కాబట్టి ఎంబీ రికార్డులు అయి ఎస్టిమేట్ కాపీలతో గ్రామ పంచాయతీలో పెట్టడం జరిగింది. అంటే మీరు మీ సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి కానీ, ఇటు పంచాయతీ శాఖ మంత్రి సీతాక దృష్టికి కానీ తీసుకురావడం జరిగిందా మీ పెండింగ్ బిల్లుకి సంబంధించి? మా రాష్ట్ర జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచుల పరిస్థితులు పెండింగ్ బిల్లులు ఉన్నాయని చెప్పి మరి రాష్ట్ర కమిటీ తీసుకోవడం జరిగింది. మేము కూడా ఎంపీడీఓని కలవడం జరిగింది. మేము కూడా మరి జిల్లా కేంద్రాల్లో ఎన్నోసార్లు ధర్నాలు చేయడం జరిగింది. కలెక్టర్ కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ప్రజావాణిలో కూడా వినతి పత్రాలు ఇచ్చి మా బాధలు చెప్పుకోవడం జరిగింది. మంత్రి సీతాక దృష్టికి తీసుకొచ్చారా పంచాయతీ శాఖ మంత్రి? పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారికి సురభి యాదన్న గౌడ్ గారు ఒక 3-4 సార్లు కలవడం జరిగింది. మాకు వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. ఎలక్షన్ కంటే ముందు ఇస్తామని చెప్పారు. పార్టీలకు అతీతంగా మాకు ఇవ్వాల్సిందిగా మా సీతక్క ఆడబిడ్డను వేడుకుంటున్నాం. మరి త్వరలోనే ఇటు బీసీలకు సంబంధించి 40% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు, ఇటు సర్పంచ్ కానీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు పోవాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. మరి ఈ లోపే మరి సర్పంచ్ ఎన్నికలకు పోయే
అవకాశం కూడా కనిపిస్తుంది కదా. మీరు సంబంధించి ఏం డిమాండ్ చేస్తున్నారు? మేము సర్పంచ్ ఎలక్షన్ లోపలనే పెండింగ్ బిల్లు ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి కూడా అన్నారు, సీతక్క గారు కూడా అన్నారు, మిగతా మంత్రులు కూడా అన్నారు. కాబట్టి ఇస్తారనే నమ్మకం ఉంది. ఆ మొక్కువని ధైర్యంతో ఒక్కసారి మా ధర్నా కార్యక్రమాన్ని కూడా చూసి ఇప్పుడు మా బిల్లులు ఇస్తారనే నమ్మకంతో ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. మీరు చెప్పండి అన్న, ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఏ ఊరు సర్పంచ్, మీరు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? ముఖ్యంగా చెప్పాలంటే గ్రామ పంచాయతీ వ్యవస్థ పుట్టిన నాటి నుండి సర్పంచ్ అనేటోడు ఎప్పుడు ధర్నా చేయలేదు. ఈ ఇందిరా గార్డెన్ దాకా కూడా ఎప్పుడు రాలేదు. సర్పంచులకు చాలా ఇబ్బంది కలిగించింది టీఆర్ఎస్ ప్రభుత్వం. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సర్పంచులలో ఉప సర్పంచ్కి జాయింట్ చెక్ పవర్ కల్పించి కుక్కలు కొట్టిన ఇస్తారంలాగా చేశారు గ్రామ పంచాయతీలను. నిధులు ఇవ్వకుండానే అధికారులతో ఒత్తిడి చేయించి పనులు చేయించారు. ఆ పనులన్నీ 2019 నుంచి 24 వరకు చేసిన పనులన్నీ ప్రజలకు చాలా సౌలభ్యంగా ఉన్నాయి. కానీ నిధులు విడుదల చేయలేదు. ఇక చేస్తారు అగ చేస్తారని నమ్మి భూములు అమ్ముకున్నాం. నేనైతే 8 ఎకరాల భూమి అమ్ముకున్నా. నా భార్య మీద, నా ఇంట్లో పిల్లల మీద ఉన్న ఆభరణాలన్నీ బ్యాంకులో కుదవబెట్టినాం. అయినా ఒక్క రూపాయి కూడా రాలేదు. మా జేఏసీ తరఫున టోటల్గా ఈ రాష్ట్ర కార్యవర్గాన్ని, కేంద్ర మంత్రులను కూడా కలవడం జరిగింది. మేము కూడా జిల్లా కేంద్రంలో కలెక్టర్ గారిని కలిసినాం. సూసైడ్ కూడా నేను ప్రయత్నం చేయడం జరిగింది. అప్పుడు పోలీసు వాళ్ళంతా నన్ను తీసుకుపోయి బయట మాట్లాడితే నేను పోలీసు వాళ్ళని కూడా ప్రయత్నించిన. ఏమని అంటే, మీరు 1 నెల జీతం ఇవ్వకుంటే 2 నెలల జీతం ఇవ్వకుంటే ఊగుంటారన్న, మాకు ఇప్పటికీ 45 లక్షలు రావాలి, వస్తలేవు, మాకు అప్పు ఇచ్చిన వాళ్ళంతా మా మీద ఎగబడుతున్నారు, మరి ఇస్తారా ఇవ్వరా? ఇవ్వకుంటే ఎట్లా మా పరిస్థితి? ఇక భూమి అమ్ముదామన్నా లేదు, మరి మా పరిస్థితి ఎట్లా? గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకొని తప్పనిసరిగా డబ్బులు ఇవ్వాలని మేము వేడుకుంటున్నాం. ఒకవేళ ఈ ధర్నాతో తను మనసు కరగకపోతే, గతంలో ఎందరో ప్రజాప్రతినిధులను టెర్రరిస్టులో, నక్సలైట్లో, ఇంకెవరెవరో ఏదేదో చేసారు. మేము నక్సలైట్ల మీద కాదు, మాకు ఆ చేత కాదు. తర్వాత ఆత్మహత్య చేసుకునే ధైర్యం కూడా లేదు. భవిష్యత్తులో మా డబ్బులు మాకు ఇవ్వకపోతే మేము కూడా ఏదో ఒక రకంగా మారి మా సంగతి ఏందో చూపిస్తాం. ఢిల్లీ వరకు వెళ్ళి రాహుల్ గాంధీ గారికి కానీ, ప్రధానమంత్రి గారికి కానీ కలిసి మా బాధలు చెప్పుకుంటాం. అప్పుడు కూడా పని కాకపోతే మేము చెప్పి చేయించాం. అయితే ఇప్పుడు నేను ఈ టైంలో నేను రామడుగు వెళ్తున్నాను బస్సులో. నీకు దమ్ముంటే ఎన్కౌంటర్ చేయించు, లేకుంటే నువ్వే కౌంటర్ అయిపోతావు. జాగ్రత్త ముఖ్యమంత్రి గారు, దయతో నీకు మంచిగా చెప్తున్నా. కౌంటర్ అంటున్నా, నిన్ను ఎన్కౌంటర్ అంటే నన్ను ఎన్కౌంటర్ చేయొచ్చు, కానీ నేను కౌంటర్ అంటున్నా. కౌంటర్ అంటే నిన్ను ప్రతిఘటిస్తా అంతే. నాకు చేత కాదు కదా, ఎందుకంటే నీకు అన్ని విధాల బలం ఉంది కాబట్టి నేను ఏమీ చేయలేను కాబట్టి నేను వేడుకుంటున్నా. అందుకోసం మా సర్పంచులంతా చాలామంది పిట్టలు రాలిపోయినట్టు రాలిపోతున్నారు కాబట్టి మా డబ్బులు మాకు ఇవ్వాలని మేము నిన్ను మనసా వాచా కోరుతూ మాకు డబ్బులు ఇచ్చి మా కుటుంబాలను ఆదుకోవాలని కోరుతాం. దాదాపుగా 20 నెలలు అవుతుంది మీ పదవి కాలం ముగిసి. ఇప్పుడు ప్రజెంట్ గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన అంటే ఎంఆర్ఓ అధికారుల పాలన నడుస్తుంది. అంటే గత బీఆర్ఎస్ గవర్నమెంట్లోనే మీకు పెండింగ్ బిల్స్ రావాలి. మరి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి దాదాపు 19 నెలలు కావాల్సి వస్తుంది. మరి దానికి కారణం కూడా బీఆర్ఎస్ గవర్నమెంటే కదా. మరి ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా బిల్స్ ఇవ్వాలని మీరు ఎట్లా డిమాండ్ చేస్తున్నారు? డిమాండ్ పనులు చేసినవన్నీ ప్రజల కోసమే చేసినాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి 5 ఏళ్లలో పనులు చేస్తాడు, తర్వాత ప్రజలకు ఉపయోగపడవా అని అడుగుతున్నా నేను. మేము కూడా అదే విధంగా పనులు చేసినాం, ప్రజలకే ఉపయోగపడుతున్నాయి, ప్రభుత్వాలకే ఉపయోగపడుతున్నాయి. మేము ప్రజల క్షేమం కొరకే పనిచేసినాం, ప్రజల సౌలభ్యం కొరకే చేసినాం. మేము ఒక శ్మశాన వాటిగా కట్టినాము. అంతకుముందు గ్రామాలలో శ్మశాన వాటిక లేదు, ఎవరి పొలం దగ్గర వాళ్ళు పెట్టుకునేటోళ్ళు. ఇప్పుడు మేము గవర్నమెంట్ ల్యాండ్లు వెతికించి మా ఇంట్రెస్ట్తోని శ్మశాన వాటికలు కడితే ఇప్పుడు చనిపోయిన వాళ్ళందరినీ అక్కడ సుఖంగా పోయి గ్రామాలలో ప్రజలంతా అక్కడ స్నానం చేసి, మేము మంచినీటి వసతి లేకపోతే మిషన్ భగీరథ వాటర్ కూడా ఇప్పించినాం, బావులు తవ్వించినాం, బోర్లు వేసినాం. ఆ శ్మశాన వాటికల్లో కూడా రైతు వేదికలు కట్టినాం. అప్పుడు పనికి రావన్నారు, ఇప్పుడు ఆ రైతు వేదికలనే అగ్రికల్చర్ వాళ్ళు మీటింగులు పెట్టుకుంటున్నారు. ఇట్లా మేము చేసిన పనులు చాలా. నేను లైబ్రరీ కట్టినాను, లైబ్రరీలో ఎవరు చదువుకుంటారండి? ప్రజలు కాదా? గ్రామ పంచాయతీలో సులభ్ కాంప్లెక్స్ కట్టాను, ఎవరు వాడుకుంటారండి? ప్రజలు కాదా? ఇవాళ నేను ఈ 5 ఏళ్ళు చేశాను, తర్వాత ఇప్పుడైతే లేను, నేనైతే వాడుకోను కదా. మరి ప్రజలే వాడుకుంటున్నప్పుడు మన అందరం ప్రజాప్రతినిధులను ప్రజల క్షేమం కొరకే చేసినప్పుడు మాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వాలి కదా. మీరు ఒకసారి అర్థించుకొని మీ గుండె మీద చేసుకొని మీరు ఈరోజు చేస్తున్న పనులకు రేపు ప్రజలకు ఉపయోగపడా? మీకు ఆ డబ్బులు రాకపోతే మీరు బాధపడరా? ఒకసారి ఆలోచించి, మాది పెద్ద మొత్తం ఏం కాదు, మీరు ఒక మంత్రికి ఇచ్చిరు 9,000 కోట్ల రూపాయలు ఇచ్చారు, ఒక్క 1000 కోట్లు ఆపి మాకు ఆయనకి 8,000 కోట్లు ఇచ్చి మాకు 1000 కోట్లు ఇస్తే దాదాపు 90% అయిపోయేది. అట్లనే ఈ భవిష్యత్తులో కూడా చూడండి, ఇంకెవరికైనా కాంట్రాక్టర్లకు కానీ మంత్రులకు కానీ డబ్బులు ఇచ్చేటప్పుడు ఆలోచించి మా చిన్న కుటుంబాల సర్పంచులకు ఒక 1000 కోట్ల రూపాయలు ఇచ్చినట్టయితే మా బాధ మీకు పోతుంది. మేమందరం మీకు శ్రేయోభిలాషులుగా మీకు ఉంటాం. మీ ప్రభుత్వానికే జై కొడతాం.
ఎందుకంటే మేము బ్రదర్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఊరు సర్పంచ్ మీరు? కొక్కరకుంట గ్రామ సర్పంచ్ రామడుగు మండలం నాది. నా పేరు అభిషేక్ రెడ్డి. నాకు కూడా బిల్స్ రావాలి. నేను కాకపోతే మెయిన్గా చెల్లించిపోయింది. ఇంతవరకు నేను ధర్నా చౌక్ వరకు రాలేదు. ఎప్పుడు వీళ్ళు చేసిన ఏ పోరాటంలో కూడా నేను లేని ఇంతవరకు. ఎందుకంటే సరే వస్తాయి అని చూసినాం, కాలయాపన అయిపోతున్నదని చూసినాం. మొన్న 2 రోజుల కింద గంగాధర సర్పంచ్ వాళ్ళ భర్త, గంగాధర సర్పంచ్ దగ్గర మండల వాళ్ళ భర్త సూసైడ్ చేసుకునే ప్రయత్నం జరిగింది. సో అది కొంచెం మనసు కలిసివేసింది. అరే ఎందుకు ఇట్లా చేస్తుండ్రు? పాత గవర్నమెంట్ బిల్లు అయితే నువ్వు చెల్లించవా? రుణమాఫీ పాత గవర్నమెంట్ది కాదా? నువ్వు చేయలేదా? మన రైతు బంధు పాత గవర్నమెంట్ కాదా? నువ్వు ఇవ్వలేదా? అంటే నీ ఎలక్షన్ స్టంట్లు బంద్ చేసి ఎల్లైనా పుల్లైనా మళ్ళైనా ఏ గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ నమ్ముకొని పనిచేస్తాం. మేము పదవులు ఉన్నప్పుడు చేసినాం, మేము పదవి దిగిపోయినాక చేయలేదు. పదవిలో ఇప్పుడు ఉన్నంత సేపు జరిగినది అది గవర్నమెంట్ ఇవ్వాల్సిన బాధ్యత. అది ఏ బిల్లు అయినా తొందర ఎస్ఎఫ్సి నిధులు విడుదల చేసి సర్పంచ్లకు న్యాయం చేయాలి. ఎందుకంటే పిట్టలకి రాలిపోతుంది. ఈ ఆత్మహత్యలు అన్నిటి కారణం పరోక్షంగా అయినా ప్రత్యక్షంగా మీరే కారణమవుతారు. అది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నువ్వు చేయకుండా నువ్వు 2 నెలలు గడిపితే ఇంకో 15-20 మంది చనిపోయే అవకాశాలు ఉంటాయి. ఇంకా చాలామంది ఉంటారు, మంది చనిపోయినారు. ఈ ప్రాణాలను ఆపాలి. అది ఒకటే కారణం, డబ్బులు కాదు. అక్కడ చిన్న చిన్న కమతాలు, 20 గుంటలు 10 గుంటలు ఉన్న వాళ్ళు తేలేక అమ్ముకోలేక రియల్ ఎస్టేట్ పడిపోయింది. ఇప్పుడు అమ్ముదామన్న పోయే పరిస్థితి లేదు. అదో బాధ ఇదో బాధ, ఎటు పరువు మానాని కోసం ఏదైనా చేసేటట్టున్నారు. ఆ పరిస్థితి దారితీసే పరిస్థితి వచ్చింది. సో దయచేసి ఇప్పటికైనా మేల్కొని మంత్రులు ఇటువాడు తిరుగుడు టైంపాస్ ముచ్చట్లు ఇవి కాకుండా ఎవరో ఒకరు నిబద్ధత తీసుకొని ఒక 1 మ్యాన్ షోగా నడిపి ఎవరికైనా సమాధానం చెప్పి ఈ 10 మంది మంత్రులు చేయాల్సిన పని కాదు. ఎవరినో ఎల్లైనడుగు మల్లైనడుగు ఇవన్నీ కాకుండా ఒక్కరిని తీసుకొని దీన్ని సెట్ చేసి అవకాశం తీసుకొని జాయింట్ యాక్షన్ కమిటీ వాళ్ళని పిలిచి కూర్చుండబెట్టి మీ డిమాండ్స్ ఏంది, మీ పరిస్థితి ఏంది, మీ ఎంబీ రికార్డులు ఏంది చూపించండి. నిజాయితీ ఉన్నాయి, న్యాయబద్ధంగా ఉన్నాయి, చెల్లించండి. కోర్టు దాకా వాళ్ళు ఏడుకోతారు. వాళ్ళ భార్య పిల్లలు ఒక్కరోజు ధర్నాకు రావడానికే ఇంత ఇబ్బంది అవుతుంది. హైదరాబాద్ నుంచి ఎక్కడి నుంచో రావడానికి. సో ఇంత దూరం రావడానికి కూడా ఇబ్బంది అవుతుంది. అందరికి పనులు ఉంటాయి, ఎవరు పూటగడని పరిస్థితి. వాచ్మెన్ లైనరు, హోంగార్డ్ లైనరు, సెక్యూరిటీ గార్డ్ లైనరు. సో ఈ పరిస్థితిని అర్థం చేసుకొని కొంచెం అవకాశం చేయండి. మీకు బిల్స్ అన్నీ రావాలి. నాకు 7 లక్షల వరకు రావాలి. ఇంకా అన్న చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ ప్రధానంగా మీకు ఎంత బిల్స్ రావాలి? మీ సమస్య ఏంటి? మాది భువనగిరి మండల్ తాజ్పూర్ గ్రామం అండి. మేము 2019 నుంచి 2024 వరకు మా యొక్క ఊరిని పక్క విలేజ్లోని మేము కొంచెము ఏ విధంగా డెవలప్ అవుతున్నాయి, మా ఊరు కూడా డెవలప్ కావాలి, మా ఊరు కూడా అన్ని గ్రామాలతో ఈక్వల్గా ప్రతి పనిలో ముందందు ఉండాలనే ఉద్దేశంతో మేము సర్పంచ్గా ఎన్నికైన తర్వాత మేము చేసిన పనులలో ఏ పని అయినా సరే మేము విజయవంతంగా ఏదైతే గవర్నమెంట్ చేపట్టిందో ఈ పని చేయాలంటే ఆ పని మేము ఖచ్చితంగా చేసి పెట్టినాం. అది మా దగ్గర డబ్బులున్నా లేకున్నా ఒక పని చేయాలి, మన ఊరు డెవలప్ కావాలి. ప్రతి ఒక్క ప్రజలకు మనం ఎన్నుకున్నప్పుడు మనం ప్రజలకు న్యాయం చేయాలి. గవర్నమెంట్ తరఫున వచ్చినటువంటి ఫండ్ని మనం ఖచ్చితంగా సద్వినియోగపరచుకోవాలనే ఉద్దేశంతో మేము ఉమ్మడి నల్గొండ జిల్లాలో 3 ఉత్తమ అవార్డులు కూడా తీసుకున్నాం. మేము అంత పెద్ద పనులు చేసుకున్నాం. మాది నామినేటెడ్ నేషనల్ అవార్డు నామినేట్లో ఉన్నాం మేము తాజ్పూర్ గ్రామానికి. సో ఇన్ని పనులు చేసుకున్నాము. ఎందుకు? మా గ్రామం మంచి పేరు ఉండాలి, మాకు మంచి పేరు రావాలి, గ్రామం అభివృద్ధి ప్రదంలో ఉండాలని చెప్పేసి ప్రతి పనిని మేము విజయవంతంగా చేసుకొని సొంత డబ్బులతో మేము చేసుకున్నామండి. దాన్ని చేసిన తర్వాత ఏదైతే 2024 ఎలక్షన్స్ కాకముందు ఇదే గవర్నమెంటు, ఇదే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు, మీకు రావాల్సిన బిల్లును ఖచ్చితంగా మీరు నిలదీయండి, ఒకవేళ మేము వస్తే మాత్రం మీది ఇమీడియట్లీ ఫస్ట్ మీ బిల్లులే మేము రిలీజ్ చేస్తామని చెప్పిండు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నోసార్లు మేము ప్రతి ఒక్క మంత్రికి, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఎంపీటీఓలకు, కలెక్టర్లకు ప్రతి ఒక్కరికి కూడా మేము వినతి పత్రాలు ఇచ్చుకున్నాము, మా యొక్క బాధలను వెళ్ళబుచ్చుకున్నాం. అయినా సరే ఎప్పుడు కూడా వాళ్ళు స్పందించిన దాఖలాలు లేవు. ఈరోజు కూడా ఎంతమంది కనీసం 12,000 మంది సర్పంచ్లలో ప్రతి ఒక్కరు వస్తుంటే కూడా ఎక్కడక్కడ అందరిని అరెస్ట్ చేసేసి కొందరిని ఇళ్లలో హౌస్ అరెస్ట్ చేసేసుకొని మధ్యలో వస్తుంటే 4-5 కార్లను చూసి వాళ్ళు ఐడెంటిఫై చేసుకొని వాళ్ళని ఆపుకోవడము. ఇక్కడ మేము ఏదో దొంగచాటును వచ్చేసి ఈరోజు మా యొక్క బాధను వెలుబుచ్చుకోనికి ఇక్కడ ఈ చౌరస్తాలో మన ఇందిరా పార్క్ చౌరస్తాలో మన యాదన్న గారు కానీ మధుసూదన్ రెడ్డి గారు కానీ జేఏసీ యాక్షన్ కమిషన్ సర్పంచ్ పర్మిషన్ కూడా ఉంది కదా, పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారు అంటే ఇక్కడికి రానికి వస్తున్నటువంటి సర్పంచ్లను ఏ ప్లేస్లో అక్కడ వాళ్ళు అరెస్ట్ చేయడం జరుగుతున్నది. ఇక్కడ వస్తే ఎంతమందికి లిమిటెడ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. దాని ప్రకారంగా వాళ్ళు వచ్చారు. ఆ వస్తున్న వాళ్ళను కూడా మేము నేమ్స్ ఇచ్చాం, వాళ్ళని కూడా వాళ్ళు అరెస్ట్ చేశారు. మీకు ఎంత రావాలండి? బిల్స్ ఎన్ని రావాలి మీకు? నాకు ఇప్పుడు 22 lakhs రావాలండి. 22 lakhs రావాలి. ఆ 22 lakhs కూడా 22 లక్షలు రావాలి. 22 లక్షలను 24 నెలలు అవుతుంది. అంటే మేము ఈ గవర్నమెంట్ రాకముందు నుంచి ఆ పనులు కంప్లీట్ అయిపోయినాయి. సో అయిపోయిన తర్వాత కూడా ఇప్పటికి 22-24 నెలలు అవుతుంది. 22 లక్షలు రావాలి. నెలకు మనం 2 రూపీస్ వేసుకున్నా సరే దానికి నెలకు 40,000-45,000 రూపాయలు
ఇంట్రెస్ట్ అవుతుంది. అది ఏ విధంగా కట్టాలి. సరే ఒకటి చెప్తున్నాను నేను, ఈ గవర్నమెంట్ కానివ్వండి, అధికారులకు కానీ, ఆఫీసర్లకు కానీ, ఏ బ్యాంక్ కూడా అయినా సరే మనం ఒక నెల రోజులు ఇవ్వకుంటే వాడి ఇంటికి వచ్చి తాళం వేస్తున్నాడు. ఓ స్కూల్ పిల్లలకు మనము ఫీజు కట్టకుంటే వాడు రేపు రాణిస్తలేడు. ఓ కిరాణా షాపునికి మనము సామాన్ బిల్లు ఇవ్వకుంటే వాడు రేపు పొద్దున బిల్లు ఇవ్వట్లేదు, మన సామాన్ ఇవ్వట్లేదు. సో గాయంతో నాలెడ్జ్ లేదా ఇలా మన యొక్క రాజకీయ నాయకులకు అనుకోండి, మన హైయర్ ఆఫీసర్లకు అనుకోండి, కనీసం మీరు అందరూ కూడా ఖచ్చితంగా ఆలోచించుకొని ప్రతి ఒక్క సర్పంచ్ని దృష్టిలో పెట్టుకొని పిల్లల ఫీజులు కట్టాలంటే కష్టమవుతుందండి. మన ఒకరొకరికి 45,000 రూపాయలు ఇంట్రెస్ట్లో కట్టాలంటే కొంచెం మంది మా ఊరు సర్పంచ్ పక్కన సర్పంచ్లు అయితే ఒకరికి 60 లక్షలు 70 లక్షలు మా సర్పంచ్కి రావాలి, 45 లక్షల రూపాయలు పేమెంట్ రావాలి. సో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు పోతుంది గవర్నమెంట్. ఒకవేళ మీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? మేమైతే ఇప్పుడు కూడా మేము తీసుకున్న పరిణామాలు చాలా ఉన్నాయండి. ఇప్పుడు ఒకవేళ ఈ బిల్లులు కనుక పెండింగ్ పెట్టి ఎలక్షన్లకు వెళ్తే మాత్రం ఏ ఒక్క అధికారి కూడా ఊర్లో తిరిగే పరిస్థితి రాదండి. ఎలక్షన్ ఆఫీసర్స్ అనుకోండి, అధికారులు అనుకోండి, ప్రజాప్రతినిధులు అనుకోండి, మేము మాత్రం అడ్డుకునేదాకా. ఎందుకంటే మేము ఒక్కరమే కాదు, మాతో పాటు మా ఫ్యామిలీస్ ఉంటాయి, మాతో పాటు మా వార్డు మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు కూడా కొన్ని ప్లేస్లలో ఇన్వెస్ట్ చేశారు. అన్న మీరు ఒక్కరు చేస్తారా, మేము కూడా చేస్తామని చెప్పేసి వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేశారు. వాళ్ళు మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని చేశారు. మేము వాళ్ళతో పాటు షేర్ చేసి చేసుకున్నాం. వాళ్ళు కూడా ధర్నాలో పార్టిసిపేట్ చేస్తారు. ఊర్లోకి వచ్చారు అంటే ఖచ్చితంగా ఈ ధర్నాలు వెంబడిపడి తరిమిడు తప్ప వేరే ఏముండదండి. ఇమ్మీడియట్లీ ఆ బిల్లులు రిలీజ్ చేసేసుకొని ప్రశాంతంగా ఎలక్షన్లకు వెళ్తే అందరికీ మంచిగా ఉంటుంది, గ్రామాలలో కూడా డెవలప్మెంట్ ఉంటుంది. రేపొద్దున సర్పంచ్ కూడా రావాలి అంటే ఏ విధంగా వస్తారు? పోయిన సర్పంచ్లకే ఇన్ని డబ్బులు రావాలి, రేపొద్దున మా పరిస్థితి అని చెప్పి ఎవరు ముందుకు రారు. ఆ అంత రిమార్కు నీకే వస్తుంది, మీరు రేవంత్ రెడ్డి సీఎం గారికి వస్తుంది. కాబట్టి ఆ క్రెడిట్, ఆ బ్యాడ్ నేమ్ అనేది మీకే వస్తుంది. ఏ విలేజ్లో మేమేమనుకున్నాము, మా మండలంలో మా జిల్లాలో మంచి పేరు రావాలంటే మేము మంచి పనులు చేయాలి. దేశంలో కూడా మంచి పేరు రావాలి రేవంత్ రెడ్డి కంటే మంచి బిల్లులు పెట్టుకొని మంచిగా రిలీజ్ చేసుకుంటే మంచి పనులు ఇస్తే ఆటోమేటిక్గా మంచినేమో వస్తుంది. ఇంతకుముందు ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఆపడం ఏంది? మీకు వ్యక్తిగత కక్షలు ఏమైనా ఉంటే మీరు చూసుకోవాలి. సో మాకు మీకు ఎలాంటి విరోధం లేదు, మేము ఏ పార్టీ గురించి గెలిచినాం కాదు. మీ బిల్లుల క్లియరెన్స్ కోసం ఇప్పటికే మంత్రిని కలిసారు, అధికారులను కూడా కలిసి రిప్రజెంటేషన్ కూడా ఇచ్చినట్టు చెప్తున్నారు. మరి ఈ విషయాన్ని మీరు కోర్టు దృష్టికి ఎందుకు తీసుకెళ్ళాలి? ఇప్పటివరకు మేమేమనుకున్నామంటే ఇన్ని రోజులు కూడా మేము నమ్మామండి. ఎందుకంటే మన ప్రజాప్రతినిధులను కాదని మనం పోకూడదు. వాళ్ళు మనకు ఫస్ట్ మాట ఇచ్చారు, ఇప్పుడు అదే మాట మేము ఉన్నారు కాబట్టి మేము ఇన్ని రోజులు నమ్మాం. ఈ వస్తున్న తరుణంలో ఇప్పుడు ఎలక్షన్లు పెట్టాలన్న ఒక ఆలోచనలో ఉన్నటువంటి సీఎం గారి ఆలోచనకు మాకు నమ్మకం పోయింది. కాబట్టి ఈరోజు ఫైనల్గా మేము ఒక ధర్నాలో వచ్చాము. ఆ ధర్నాలో మా యొక్క సంఘీభావం తెలుపుతున్నాము. దాని తర్వాత మేము ఖచ్చితంగా మేము హైకోర్టును ఆశ్రయించి మా యొక్క బిల్లులు న్యాయబద్ధమైన బిల్లులు అండి. అవి కలెక్టర్ గారు కానీ, మా యొక్క ఎంపీడీఓ గారు కానీ, మా యొక్క సెక్రటరీ గారు కానీ ఖచ్చితంగా మాకు ఎంపీలు చేసిన తర్వాతనే, దాని తీర్మానం తర్వాతనే మేము వర్కులు చేసుకున్నాం. ఆ వర్కులు న్యాయంగా రావాల్సిన బిల్లులు మేము అడుగుతున్నాము. మా బిల్లులు మాకు ఇవ్వాలని మేము ఈ యొక్క ప్రభుత్వాన్ని మేము గట్టిగా నిలదీస్తాం. రాని పక్షంలో దేని ఒక మార్గం ఉంటుంది, ఆ మార్గాన్ని మేము ఎంచుకుంటాం. ఖచ్చితంగా మా బిల్లులు మేము తెచ్చుకుంటాం. కాకుండా మా ఇబ్బందులు అవుతున్నాయి, ఆ ఇబ్బందులకు ఇదని మన యొక్క ప్రభుత్వానికి కూడా ఏదో ఒక ఇబ్బంది అనేది ఖచ్చితంగా వస్తుందని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను. మొత్తానికైతే సర్పంచులు ఒకటే చెప్తున్నారు, మరి పెండింగ్ బిల్స్ అంటే గత బీఆర్ఎస్ గవర్నమెంట్లో, ఈ గవర్నమెంట్లో కూడా ఎన్నో పనులు చేశాం. మరి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 12,500 పైగా సర్పంచులు ఉన్నారు. మరి వాళ్ళందరికీ కూడా దాదాపు 1,200 కోట్లు ఉన్నాయి. కాబట్టి మరి 1,200